Hello everyone. సో మనకొచ్చిన ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే జావా బెస్టా, C++ బెస్టా, పైథాన్ బెస్టా, రైట్? సో మన బీటెక్లో మనకి ఏది బెస్టో తెలియకుండానే అన్ని లాంగ్వేజెస్ ఫస్ట్ నేర్చేసుకుంటాం, అది వేరే విషయం. సో కనీసం నేర్చుకున్న తర్వాత అయినా ఏది బెస్ట్ అని మనకు తెలుసా అంటే ఆ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్. కానీ మనకు ఒక్కటి మాత్రం తెలుసు చాలామందికి, కానీ ఎక్కువగా ఏది ఇంపార్టెంట్ అంటే అందరు జావా ఇంపార్టెంట్ అంటారు. అసలు ఎందుకు ఈ జావా ఇంపార్టెంట్? సో జావాని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు రియల్ టైంలో? సో మనకు జాబ్ పర్పస్గా ఏ లాంగ్వేజెస్ ఇంపార్టెంట్? ఎందుకంటే ఇవి బేసిక్ లాంగ్వేజెస్. ఫస్ట్ ఎవరైనా కోడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ పైథాన్, C++, జావా, ఈ 4 లాంగ్వేజెస్ కంపల్సరీ నేర్చుకుంటారు. సో ఏది బెస్ట్, ఏది మనం డెప్త్గా నేర్చుకుంటే మనకి ఈజీ, ఏది ఎలా నేర్చుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం, ఓకేనా? జావా వర్సెస్ C++, రైట్? వై ఆర్ జావా అండ్ C++ ఆర్ సో పాపులర్? మనకి ఇప్పుడు చాలా లాంగ్వేజెస్ వస్తున్నాయి, న్యూ టెక్నాలజీస్ చాలా వస్తున్నాయి, కానీ ఫస్ట్ మనం ప్రిఫర్ చేసేది ఏంటంటే జావా కానీ C++ కానీ నేర్చుకునేటప్పుడు, రైట్? సో వీటి యూజెస్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ జావా. మోస్ట్లీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ పోర్టబిలిటీ, రిలయబిలిటీ, స్కేలబుల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, సెక్యూరిటీ, అండ్ వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ లైక్. అండ్ నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే C++ ఏంటంటే ఇది ఎక్కువ స్పీడ్, వెరీ ఫాస్ట్. వెన్ వీఆర్ యూజింగ్ C++ కంపేర్ టు జావా, C++ అనేది వెరీ ఫాస్ట్. సో మనం వీటిని ఎక్కడ యూజ్ చేస్తాం, ఏది బెస్ట్ అనేది చూద్దాం. ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్పుకున్నాం. అసలు ఏంటి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి మనకు తెలియాలి. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఈజ్ నథింగ్ బట్ జావా రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్. సో వాట్ ఈస్ దిస్ మీనింగ్ అంటే ఏంటి? సో మనం ఒక చోట రాయొచ్చు, ఎక్కడైనా రన్ చేయొచ్చు ఆ ప్రోగ్రామ్ని. ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. జావాలో మనం కోడ్ రాసాం, ఓకేనా? కంపైలర్ ఏం చేస్తుంది? ఆ కంపైలర్ ఆ కోడ్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది, ఓకేనా? సో ఆ బైట్ కోడ్ని మనం ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా యూజ్ చేయొచ్చు, డైరెక్ట్గా మనకు అవుట్పుట్ వస్తుంది. దాన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాము. అంటే ఏంటి? లైక్ మీరు నార్మల్ లాంగ్వేజ్, సార్ C++ తీసుకున్నాను, నేను దాన్ని ఏ సిస్టమ్ మీద కంపైల్ చేయలేనా? ఓన్లీ వన్ సిస్టమ్ మీద, లైక్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ మీదనే నేను ఎగ్జిక్యూట్ చేయగలనా? C++ తీసుకున్నా, సేమ్ ఇక్కడ నేను హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసాను. నేను హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసినప్పుడు కంపైలర్ ఏంటంటే మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ బైట్ కోడ్ అనేది ఏం లేదు, కంపైలర్ డైరెక్ట్గా మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ మెషిన్ కోడ్నే నేను డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఇవ్వాలి, కానీ నేను ఒక్క కోడ్ని అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఇక్కడ ఇవ్వలేను. సో నేను విండోస్లో ఈ కోడ్ని కంపైల్ చేసి రన్ చేయాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్ యూజ్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ తీసుకున్నా, ప్రోగ్రామ్ .exeతో నేను రన్ చేయాలి, లేదా నేను లైనెక్స్లో చేయాలి, ప్రోగ్రామ్ .exe అని ప్రోగ్రామ్. సో ఇలా నేను లైక్ బేస్డ్ ఆన్ ది ఆపరేటింగ్ సిస్టమ్ నేను ఎవ్రీ టైం రీకంపైల్ చేస్తూ ఉన్నాను. పోనీ నేను ఇక్కడ ఇలా జావాలో తీసుకుంటే ఆ కంపైలర్ ఏంటంటే ఒక బైట్ కోడ్ని జనరేట్ చేస్తుంది. ఆ బైట్ కోడ్ అనేది కామన్గా ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా మనం యూజ్ చేయొచ్చు. ఆ బైట్ కోడ్ని ఏంటంటే JVM అనేది మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది, ఓకేనా? ఆ బైట్ కోడ్ని జావా వర్చువల్ మిషన్ అంటాం మనం దీన్ని. జావా వర్చువల్ మిషన్ ఏం చేస్తుంది అంటే ఆ బైట్ కోడ్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. మెషిన్ కోడ్ అంటే మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్. సో ఆ వేలో కన్వర్ట్ చేస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్కి ఏంటంటే ఇట్ కంటైన్స్ దేర్ ఓన్ JVMs. సో ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే దానికి సపరేట్ JVM ఉంటుంది. సో మనం ఇచ్చిన బైట్ కోడ్ అనేది సేమ్. అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్కి నేను బైట్ కోడ్ సేమ్ ఇస్తాను. సో ఆ ప్లాట్ఫామ్లో ఏమవుతుంది, డైరెక్ట్గా మెషిన్ కోడ్ కన్వర్ట్ చేస్తుంది, మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. అదే C++లో ఏంటంటే ఎవ్రీ టైం నేను రీకంపైల్ చేయాలి. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే జావా అనేది ఎక్కువగా ఆండ్రాయిడ్ యాప్స్కి వెరీ యూస్ఫుల్. ఎందుకు ఆండ్రాయిడ్ యాప్స్కి ఎందుకు యూజ్ చేస్తాం అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ ఇట్ విల్ హ్యాండిల్ ద మిలియన్ ఆఫ్ యూజర్స్. నా దగ్గర ఒక OnePlus, ఒక ఒప్పో ఉంది, వివో ఉంది, రియల్మీ ఉంది. These are different devices I'm getting. These are different Androids I'm getting. సో నేను ఈ స్విగ్గీ అనే ఒక ప్రోగ్రామ్ నేను రాసినప్పుడు ఆ బైట్ కోడ్ని నేను ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి ఇచ్చినా కూడా నాకు అవుట్పుట్ అనేది సేమ్ ఇస్తుంది, ఓకేనా? నేను అగైన్ C++ లాగా నేను రీకంపైల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాట్ ఎక్స్టెన్షన్ ఇచ్చి నేను రీకంపైల్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? సో అందుకని జావాని ఎక్కువగా మనం ఆండ్రాయిడ్ యాప్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాము. మిలియన్స్ ఆఫ్ డేటా అనేది
ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, వెరీ సెక్యూర్డ్గా ఉండిద్ది. మీరు చూసినట్లయితే బ్యాంకింగ్ సిస్టమ్స్లో కూడా జావాని యూజ్ చేస్తారు. మెయిన్గా బైట్ కోడ్ని కన్వర్ట్ చేస్తుంది. ఆ బైట్ కోడ్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేసేది ఏంటంటే జావా వర్చువల్ మెషిన్. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఇది ఆండ్రాయిడ్ యాప్స్కి వెరీ ఎక్కువగా యూజ్ చేస్తాము అండ్ బ్యాంకింగ్ సిస్టమ్స్కి ఎక్కువగా యూజ్ చేస్తాము. ఎందుకంటే మల్టిపుల్ ఓఎస్ సర్వర్స్ ఉంటాయి, బ్యాంకింగ్ సిస్టమ్స్కి ఎక్కువగా యూజ్ చేస్తాము. లైక్ కామర్స్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, వాటికి కూడా బ్యాక్ ఎండ్లో జావాని ఎక్కువగా యూజ్ చేస్తాం. అండ్ మనం రీసెంట్గా చూస్తున్నట్టు పెద్ద పెద్ద కంపెనీస్ లేదంటే గూగుల్, అమెజాన్, సో ఇలాంటి కంపెనీస్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఇలాంటి కంపెనీస్ ఎక్కువగా యూజ్ చేస్తాయి అంటే జావాని యూజ్ చేస్తాయి. ఇన్ని ఫెసిలిటీస్ వచ్చినప్పుడు జావాని ఎక్కువ యూజ్ చేస్తాయి. మనం రోజు డైలీ యాప్స్ యూజ్ చేస్తాం. అదే మనకు 24 అవర్స్ అంటే 24 అవర్స్లో 12 అవర్స్ మనం వేటితో కాపురం చేస్తామంటే సోషల్ మీడియా యాప్స్, రైట్? సో వీటితోనే ఇవి కూడా జావాని ఎక్కువ యూజ్ చేస్తాయి. ఎందుకంటే ఎట్ ఏ టైం మిలియన్స్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఎట్ ఏ టైం ఆ డేటా మొత్తాన్ని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ జావాకు ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు C++ కొద్దాం. సరే ఓకే, మనం జావాని అన్ని యూజ్ చేస్తాం, కానీ C++ ఎందుకు నేర్చుకోవాలి? C++ వల్ల యూజెస్ ఏంటి? మీరు జావాని హై అంటున్నారు, కానీ C++ వల్ల యూజెస్ ఏంటి? సో మీరు కంపేర్ చేసుకుంటున్నట్లయితే C++ ఈజ్ వెరీ వెరీ ఫాస్ట్ కంపేర్డ్ టు జావా. జావా అనేది అన్ని ఫెసిలిటీస్ ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం స్లోగా ఉంటుంది కంపేర్ టు C++. ఓకే, C++ అనేది విత్ ఇన్ సెకండ్స్ 0.01 సెకండ్స్లోనే మనకి ఏదైనా జరిగిపోతుంది. సో అంత ఫాస్ట్గా ఉంటుంది. సో కానీ జావా C++ కొంచెం లిటిల్ బిట్ డిఫికల్ట్ టు లెర్న్, ఎందుకంటే C++లో మనకి పాయింటర్స్ ఉంటాయి. ఓకే, సో పాయింటర్స్ని అర్థం చేసుకోవాలి. మెమరీ మేనేజ్మెంట్ ఎలా, మాన్యువల్ మెమరీ మేనేజ్మెంట్ని మనం C++లో చేస్తాం. ఓకే, కానీ జావాలో ఏంటంటే ఇట్ కంటైన్స్ గార్బేజ్ కలెక్టర్. సో ఇది ఆటోమేటిక్గా మెమరీని మేనేజ్ చేస్తుంది. మెయిన్లీ యూజ్డ్ ఫర్ గేమ్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ లైక్ సిస్టమ్ ఇంజిన్స్. సో వాటికి ఎక్కువ యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామనంటే ఇది ఎక్కువ ఫాస్ట్ అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం గేమ్ ఆడాలి అని అంటే మనకి అది ఎంత స్పీడ్గా ఉంటేనే మనం అంత ఈజీగా ఆడగలుగుతాం కదా. సో మీరు రోజు పబ్జీ ఇవి ఆడుతూ ఉంటారు, లైక్ టెంపుల్ రన్, ఇలాంటి గేమ్స్ చాలా ఉంటాయి. సో ఆ గేమ్స్లో ఏంటంటే మనము లైక్ వెంటనే బటన్ ప్రెస్ చేయగానే ఎంత ఈజీగా నువ్వు బటన్ ప్రెస్ చేస్తే నీకు అంత స్పీడ్లో వెళ్ళిపోవాలి. 0.00 సెకండ్స్లోనే నీకు అంతా అయిపోవాలి. నువ్వు షూట్ చేస్తున్నావు పబ్జీలో, వెంటనే షూట్ బటన్ క్లిక్ చేయగల షూట్ అయిపోవాలి. సో అక్కడ అది లేట్ అయితే కొంచెం స్లోవర్గా ఉంటే గేమ్ అనేది నీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందా? సో ఉండదు. ఆ కొంచెం స్పీడ్ లేకపోతే అసలు మొత్తం టోటల్ గేమే కొలాప్స్ అవుతుంది, రైట్ ఆర్ నాట్? సో అట్ దట్ టైం C++ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఆ టైమ్స్లో గేమ్స్లో మన C++ని ఎక్కువగా యూజ్ చేస్తాం అందుకే. ఓకే, అండ్ C++ గివ్స్ డైరెక్ట్ హార్డ్వేర్ యాక్సెస్. C++లో మన మెమరీని డిలీట్ చేయాలన్నా అలొకేట్ చేయాలన్నా మనం కొన్ని కమెంట్స్ కొంత కోడ్ రాసి మనం చేయొచ్చు. కానీ జావాలో ఏంటంటే ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకునేది. ఎందుకంటే JVM వల్ల మనం బయట కోడ్కి కన్వర్ట్ చేయడం వల్ల JVM ఏంటంటే ఆటోమేటిక్గా అదే మెమరీని మేనేజ్ చేసేసుకుంటుంది గార్బేజ్ కలెక్టర్ ద్వారా. సో ఇక్కడ ఏంటంటే అక్కడ మనకి డైరెక్ట్ యాక్సెస్ ఉండదు జావాలో. కానీ CPలో ఏంటంటే మనకి డైరెక్ట్గా లైక్ హార్డ్వేర్తో యాక్సెస్ ఉంటుంది. ఏదైనా మన చేతిలో మనం చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. నువ్వు ఒకవేళ డైరెక్ట్గా నీకు ఒక మెమరీని యాడ్ చేయాలి, డిలీట్ చేయాలి, నువ్వు గేమ్ ఆడుతున్నప్పుడు నువ్వు కొన్ని ప్రాపర్టీస్ తీసుకోవాలి. సో నువ్వు లాస్ అయినప్పుడు ఆ ప్రాపర్టీస్ అనేవి నీ దగ్గర నుంచి డిలీట్ అయిపోవాలి. విత్ ఇన్ సెకండ్స్లో అది జరిగిపోవాలి. సో ఇలా హార్డ్వేర్తో యాక్సెస్ ఉండడం వల్ల ఆ ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది. ఇంకా నీకు ఎలా హార్డ్వేర్తో యాక్సెస్ అని అంటే నీకు ఇంకా ఎలా చెప్పచ్చు అంటే, నువ్వు ఒక కార్ డ్రైవ్ చేస్తున్నావు. సో నువ్వు కార్లో నీకు అన్నీ ఉన్నాయి, గేర్స్ ఉన్నాయి, లైక్ ఎలా చేయాలని అనొచ్చు, బ్రేక్స్ తెలుసు, ఇవన్నీ. కానీ ఆ కంట్రోల్ అంతా నీ చేతిలోనే ఉండిద్ది. నీకు ఎంత స్కిల్ వచ్చి ఉంటే నువ్వు ఆ స్కిల్ యూజ్ చేసుకొని నువ్వు కార్ డ్రైవ్ చేయగలవు. సో జావా ఏంటి అని అంటే నువ్వు ఒక ఆటోమేటిక్ కార్లో ఎక్కావు, అదే రన్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే నీకు అన్నీ తెలిసి ఉండాలి, ఏ గేర్ ఎలా తీసుకోవాలి, ఎటు టర్న్ చేయాలి, ఏం చేయాలి అనేది నీకు అన్నీ తెలిసి ఉండాలి. సో అందుకనే C++ నేర్చుకోవడానికి లిటిల్ బిట్ డిఫికల్ట్. నువ్వు అన్నీ నేర్చుకోవాలి, డెప్త్గా నేర్చుకోవాలి. ఓకేనా? సో కంపేర్డ్ టు ద C++, జావా ఈజ్ వెరీ ఈజీ టు లెర్న్. అండ్ సో మనకు అది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, స్కేలబుల్, రైట్? మనం అందువల్ల జావాని ఎక్కువ యూజ్ చేస్తాం.
అయితే జావాని ఎందుకు యూజ్ చేయం గేమ్స్ అంటే అది ఆల్రెడీ నేను చెప్పేసి ఉన్నాను. సో గార్బేజ్ కలెక్టర్ వల్ల ఏంటంటే అది స్లోగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను. మీరు ఒక పబ్జీ ఆడుతున్నారు, మీరు ఒక దగ్గర మీరు విన్ అయితే కొన్ని ప్రాపర్టీస్ మీరు వెళ్ళి తీసుకుంటారు కదా, లైక్ గన్స్ కానీ అవన్నీ మీ దాంట్లో యాడ్ అవ్వాలి. లేదు అని అంటే మీరు ఒకవేళ మీ పవర్ అయిపోగానే ఏంటంటే అవన్నీ మీ దగ్గర నుంచి డిలీట్ అయిపోవాలి మీ ప్రాపర్టీస్లో నుంచి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే నార్మల్గా మెమరీ మేనేజ్మెంట్ అక్కడ ఏంటంటే మనం మాన్యువల్గా చేస్తాం C++లో. కానీ ఇక్కడ ఏంటంటే గార్బేజ్ కలెక్టర్ చేస్తుంది జావాలో. అదేంటంటే లిటిల్ బిట్ స్లోగా ఉంటుంది కాబట్టి మన గేమ్స్కి ఎక్కువగా యూజ్ చెయ్యం. ఓకే. సో కానీ ఇది నార్మల్ స్మాల్ గేమ్స్ ఉంటాయి కదా, స్మాల్ గేమ్స్కి అయితే ఎక్కువ యూజ్ చేయొచ్చు. జావాని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అది చాలా సెక్యూర్గా ఉంటుంది. సో మెమరీ అనేది ఆటోమేటిక్గా అవుతుంది, కొంచెం స్లో అయినా కానీ. సో ఎక్కువ కంపెనీస్ జావాని యూజ్ చేస్తూ ఉంటాయి. C++ ఎక్కువ గేమ్స్కి యూజ్ చేస్తాము. సో దేని స్పెషాలిటీ దానికి ఉంది, ఎందుకంటే ఇది ఫాస్ట్గా ఉండేది, మాన్యువల్ మెమరీ కంట్రోల్ ఉండేది, సిస్టమ్ లెవెల్ యాక్సెస్ ఉండేది. ఓకే. సో మనం ఇంకా కంపెనీ జావా అనేది ఆండ్రాయిడ్ యాప్స్కి ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. C++ అనేది హై పర్ఫార్మెన్స్ గేమ్స్కి ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. మరి పైథాన్ ఏం చేస్తాము, పైథాన్ కూడా వెరీ ఈజీ కదా అని అనుకుంటాం మనం. సో మనం పైథాన్ గురించి అసలు చెప్పుకోలేదు. సో పైథాన్ కంపేర్ టు దిస్ టు పైథాన్ ఈజ్ వెరీ డెడ్ ఈజీ రైట్. ఎందుకంటే దానికి ఏంటంటే సింటాక్స్లు తక్కువ ఉంటాయి, డైరెక్ట్ నీకు లాజిక్ వచ్చేస్తే నీకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో మనం అదెందుకు యూజ్ చేయకూడదు, ఈజీగా ఉంటుంది కదా, ఈ జావాని ఎందుకు యూజ్ చేయాలి, అదెందుకు యూజ్ చేయకూడదు అని అంటే ఈ పైథాన్ అనేది వెరీ స్లో. అందుకనే మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లైక్ కోడ్ షెఫ్స్ ఇవి ఉంటాయి కదా, సో వాటిలో ఎక్కువగా ఏంటంటే C++ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే వెరీ ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది విత్ ఇన్ లెస్ టైంలో. అందుకని అక్కడ C++ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్కువ కంపెనీస్ ఏం ప్రిఫర్ చేస్తాయి అంటే జావానే ప్రిఫర్ చేస్తాయి. ఓకేనా. అందుకని మీ ఫ్యాకల్టీస్ అందరూ కూడా జావా 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 అంటారు. మనకి పైథాన్ వెరీ ఈజీ కాబట్టి పైథాన్ నేర్చుకోవచ్చు అంటాం. కానీ పైథాన్ కూడా ఎక్కడ స్పెషాలిటీ ఎక్కువ యూజ్ చేస్తున్నామంటే ఇప్పుడు బాగా నడుస్తుంది కాబట్టి మెషిన్ లెర్నింగ్లో ఎక్కువ పైథాన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అని ఉంటాయి కదా మనకి. ఇది ఎంత స్లో అంటే మీరు ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు అది C++ 10⁶ నువ్వు 10⁶ టైమ్స్ నువ్వు చేయాలంటే ఇది 30 సెకండ్స్ తీసుకుంటే C++0.01 సెకండే తీసుకుంటుంది. సో అందుకని జావాని ఎక్కువ యూజ్ చేస్తారు, గేమ్స్కి C++ యూజ్ చేస్తారు. పైథాన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఈ పైథాన్ ఎందుకు మెషిన్ లెర్నింగ్కి ఎక్కువ యూజ్ చేస్తామనంటే మనకి NumPy ఉంటుంది తెలుసు పైథాన్లో. సో క్యాలిక్యులేషన్స్కి అంటే పాండాస్ ఉంటాయి, డేటా మ్యానిపులేషన్కి, అండ్ నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను సైకిట్ లర్న్స్ ఉంటాయి, టెన్సార్ఫ్లో ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి. పైటార్చ్ ఉంటుంది, కెరాస్, మ్యాట్ప్లాట్లిబ్ ఉంటుంది. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే మెషిన్ లెర్నింగ్కి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఉన్నాయి కాబట్టి ఇవి చాలా యూజ్ అవుతుంది. సో అక్కడ మనం పైథాన్ యూజ్ చేస్తాము. సో నార్మల్గా అయితే ఎక్కువ జావాని చూస్ చేసుకుంటారు. మెషిన్ లెర్నింగ్ వాటి మీద నేర్చుకోవాలంటే పైథాన్. ఓకే. సో గేమ్ పర్పస్ మీరు గేమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారంటే C++. సో దానికి ఒక సపరేట్ క్వాలిటీ అనేది ఉంది. ఓకే. ఇలాంటి వీడియోస్, ఇలాంటి సబ్జెక్ట్ మీకు కావాలి అని అనుకుంటే షేర్ అండ్ లైక్ దిస్ వీడియో అండ్ కమెంట్.